నల్గొండ జిల్లా హాలియాలో గంజాయి విక్రయాలు వినియోగానికి సంబంధించిన ఒక సర్కిల్ పై హాలియా పోలీసులు మెరుపు దాడి చేసి 4 వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువతలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి డ్రగ్స్ కు సంబంధించి మా విధానం జీరో టాలరెన్స్ అని ఆయన స్పష్టం చేశారు. హాలియా ప్రాంతంలో డ్రగ్ మాఫియాపై పోలీసులు గట్టి నిఘా పెట్టారని తెలిపారు. ఇకపై గంజాయి సేవించే వారైనా సరఫరా చేసే వారైనా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని డీఎస్పీ తీవ్రంగా హెచ్చరించారు. ఆఫ్టర్నూన్ 2:30 గంటల ప్రాంతంలో వాళ్ళు ముగ్గురు యాంజీతో పాటుగా అక్కడ మాకు అరెస్ట్ కావడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి పోలీస్ టీము ఒక 1200 గ్రాముల గాంజా, అలాగే దీని వాల్యూ ఒక 30,000 వరకు ఉంటుంది. ఒక పల్సర్ బైక్ 2000 రూపీస్ క్యాష్ 40 సెంట్లు సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ అందరికీ కూడా ఎవరైతే మెయిన్ సప్లయర్ ఉన్నారో పల్నాడు జిల్లాలో, అదే విధంగా పారిపోయిన 2 ఉన్నారో వాళ్ళ గురించి తీవ్రంగా గాలింపు జరుగుతూ ఉంది. ఈ జిల్లాని గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి జరిగే స్పెషల్ ఆపరేషన్ ఉందో దాంట్లో భాగంగా హాలియా సిఐ సతీష్ ఆధ్వర్యంలో వాళ్ళ ముగ్గురు ఎస్ఐలు, ముఖ్యంగా హాలియా ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి పర్టికులర్ కేసులో వీళ్ళు పూర్తి స్థాయిలో స్పెషల్ డ్రైవ్ జరిపి మీ అందరికీ కూడా తెలుసు, జస్ట్ ఒక వారం రోజుల క్రితం ఒక టీం అరెస్ట్ చేయడం జరిగింది 6 మెంబర్స్ ని. ఆ ఫాలో అప్ లోనే ఈ రోజు